అన్న నమస్తే అన్న. మరి ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అయితే చూస్తాం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈరోజు ఆయన ఇచ్చిన హామీలు కానీ ఎంతవరకు తీర్చగలరంటారు? రాష్ట్ర అభివృద్ధి అనేది ఎంతవరకు జరుగుతుంది అనుకోవచ్చు అంటారు? అంటే ఇప్పటివరకు ఎన్నో అప్పులు అయిపోయినాయని చెప్పి చాలా ఆరోపణలు చేస్తూ వచ్చారు ఇప్పుడు అధికారంలోకి. సో ఎలా ఉండబోతుంది అసలు ఈ పరిపాలన? చూశారు కదా, ఏం చెప్తారు? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఒక స్వతంత్రం వచ్చినట్టుగా ప్రతి జనాలు ఫీల్ అవుతున్నారు. మనకి ఇప్పుడే స్వతంత్రం వచ్చినప్పుడు అప్పుడెప్పుడో 1947లో వచ్చినప్పుడు అన్ని సంబరాలు జరుపుకున్నారు. మొన్న జూన్ 4వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వస్తున్నారని చెప్పి జనాలు అంత సంతోషంగా అంతా 1947లో జరిగిన సంబరాలు ఎప్పుడు కనివిని ఎరగని విధంగా ఈ దీంట్లో చేశారు. నువ్వు చెప్తున్నావు చంద్రబాబు గారు చెప్పిన వాగ్దానాలన్నీ పూర్తి చేస్తాడు. రావంగానే ఫైళ్ళ మీద ఉద్యోగస్తులకి ఫైల్ మీద సంతకాలు పెట్టాడు. తర్వాత ఈ పెన్షన్ల మీద సంతకాలు పెట్టాడు. ఒకేసారి గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహం జనాలకి ప్రజలకి మోసం చేసింది 3,000 అన్నాడు. 3,000 అని చెప్పి ప్రతి సంవత్సరం 250 అని చెప్పిన జనాలకి మోసం చేశాడు. అలా కాకుండా ఒకేసారి 4,000 అని చెప్పి పోయిన నెల ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఈ నెల 7,000 వచ్చే జూలైన అందరికీ ఇవ్వడం జరుగుతుంది. చంద్రబాబు గారు ఏం చేసినా అతను అభివృద్ధి సృష్టించాలన్నా అతనే, సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నా అతనే, ఏది చేయాలన్నా అతనే. జగన్లాగా ఇప్పుడు చూడు ఏది 500 కోట్లు పెట్టి ఋషికొండ మీద ఇల్లు కడుతున్నాడు. అది ఎవరు సొమ్ముతో కడుతున్నాడు? ఎవరు సొమ్ము? అది వాళ్ళ బాబు సొమ్మ, వాళ్ళ తాత సొమ్మ, వాళ్ళు ఏమైనా సంపాదించిన సొమ్మ? జనాల సొమ్ముతో 500 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఒక స్నానం చేసే బాత్ కూడా అన్ని లక్షల 35 లక్షల రూపాయలు పెట్టి చేశాడంటే ఇంకా అతని మీద ఈ దేశంలో ఎంక్వైరీ సిబిఐ ఈడీ ఏం ఉండదు. అతనితో ఇంటర్నేషనల్తో అతని మీద ఒక కఠినమైన చర్యలు తీసుకునే దీని ఉందని చెప్పి ఇంటర్నేషనల్ నేరస్తుడు జగన్ మీద అంత కఠినమైన నేరస్తుడు. ఆ నేరస్తుడు నమ్మి జనాలు ఈ 5 ఏళ్ళు మోసపోయారు. ఇప్పుడు చంద్రబాబు గారు ప్రభుత్వం జనాల సంక్షేమం గురించి వచ్చింది, జనాల గురించి వచ్చింది, రాష్ట్ర భవిష్యత్తు గురించి వచ్చింది. ప్రజల భవిష్యత్తు గురించి ఈ ప్రభుత్వం ఏర్పడింది. స్వర్ణయుగం రాబోతుంది. మనకు స్వతంత్రం ఇప్పుడు వచ్చింది, ఆంధ్ర రాష్ట్రానికి స్వతంత్రం ఇప్పుడు వచ్చిందని ప్రజలందరూ భావిస్తున్నారు. ఓకే, మరి ఏదైతే యూనివర్సిటీ పేరు మార్చడం విషయంలో ఎన్టీఆర్ పేరు తీసేశారు గత ప్రభుత్వం, వైఎస్ఆర్ పెట్టడం, ఈ రోజున చంద్రబాబు నాయుడు గెలిచారు అనగానే బలవంతంగా వైఎస్ఆర్ పేరుని పగలగొట్టి ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నారని చెప్పి కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు ఈరోజు వైసీపీ వాళ్ళు. అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏం చెప్తారు దాని గురించి? నాకు తెలిసి అది తప్పే అదేంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అతను అధికారం మూలాన దానికి యూనివర్సిటీ పేరు మార్చడం జరిగింది. మనకి ఆంధ్ర రాష్ట్రంలో యూనివర్సిటీ లేదు. ఏది? ఎన్టీఆర్ గారు పెట్టిన యూనివర్సిటీ అది. ఎన్టీఆర్ గారు మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మొత్తం యూనివర్సిటీలు మొత్తం తెలంగాణలో ఉంది. మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా యూనివర్సిటీ రావాలని చెప్పి ఎన్టీఆర్ గారి చిరకాల కోరికతో ఎన్టీఆర్ యూనివర్సిటీ అని పెట్టారు. ఆ యూనివర్సిటీని పెట్టడం జరిగింది. అతని పేరు మార్చడం జగన్మోహన్ రెడ్డి అతను ప్రభుత్వం ద్వారా మార్చాడు. అది అతను తప్పు. కానీ ఇలాగ వెళ్ళి చేయడం అనేది దానికి నేను కూడా వ్యతిరేకమే. అది ప్రభుత్వం రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం ద్వారానే అది మారిస్తే బాగుండేది. కానీ అది ఏంటంటే జనాల్లో కొంచెం అంటే ఈ ప్రభుత్వం వచ్చిన ఉద్రిక్తతలో కొంతమంది తెలుసో తెలియకో చేసిన పొరపాటు అది. అంతేలే కానీ చంద్రబాబు నాయుడు గారు అలాంటి దానికి ఎవరికి ప్రోత్సహించాడు, గొడవలకు ప్రోత్సహించాడు. దేనికి అతను ఎక్కంగానే ఓటేసాడు. మనం సహనం పాటిద్దాం, మనం ప్రజలకి అందరికీ దీనిగా ఉందాం అని చెప్పిన నాయకుడేలే కానీ ఈ ఫ్యాక్షనిజం అనేది అది జగన్మోహన్ రెడ్డి రక్తంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారికి అలాంటి పద్ధతులు అతనికి నచ్చవు. దాని మీద అతను కూడా ఖండించడం నేను కూడా ఖండిస్తున్నా. అది దాని గురించి ఏంటంటే
అది ప్రభుత్వం ద్వారా జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, ప్రభుత్వం ద్వారా దాన్ని మారుస్తాం మేము. అది పక్కా అది చేయడం అది పొరపాటు అని నేనుగా నా ఒపీనియన్గా నేను భావిస్తున్నాను. ఓకే, అంటే ఈ రోజున ఎంతవరకు అభివృద్ధి అయ్యే అవకాశం ఉందంటారు? ఈరోజు రాష్ట్ర పరిస్థితి చూస్తూ ఉన్నారు కదా, ఏం చెప్తారు గట్టిగా? దేశంలోని కింగ్ మేకర్ చంద్రబాబు నాయుడు. దేశంలో ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం రేపు నడిపేది కూడా చంద్రబాబు నాయుడు గారు. అతను ఇప్పుడు ఆల్రెడీ అందరికీ అన్ని పథకాలు, ఎవరికి సంక్షేమ పథకాలు కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ ఏదైనా సరే మాట్లాడుకొని వాళ్ళతో ఒక సంప్రదింపులు మొత్తం చేపట్టడం జరిగింది. ఇప్పుడే క్యూలు కడుతున్నారు ఇతర దేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి, అక్కడ నుండి పారిశ్రామికవేత్తలు కానీ, పరిశ్రమలు కానీ క్యూలు కడుతున్నారు. స్వర్ణయుగం రాబోతుంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన స్వర్ణయుగం రాబోతుంది. ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి కుటుంబానికి స్వర్ణయుగం రాబోతుంది. ప్రతి కుటుంబం ఎంతో చక్కగా సంతోషంగా బతికే రోజులు వస్తున్నాయి అని చెప్పి అందరు జనాలు మొత్తం ప్రజలంతా భావిస్తున్నారు. ఓకే.